ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీట్ వచ్చేసి ఓల్డే. కాకపోతే నేనైతే కొత్తగా ట్రై చేద్దామని ఈసారి దీంతో అయితే చేశాను. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను బీట్ మార్క్ని. మీరైతే అక్కడి నుంచి ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పోర్ట్ నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఓపెన్ చేస్తే బీట్ మార్క్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే అన్ని బీట్ మార్క్స్ అయితే సెట్ చేశాను. ఇక్కడ మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఏ ఫోటో అంటే ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేసుకుందాం. ఏంటంటే మనం ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. మనం ఎక్స్ట్రా ఉన్నదంతా అయితే కట్ చేసుకుందాం మనం అయితే ఎప్పటికి. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. ఇలాగే మనం అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఎలా అంటే నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకొని అయితే ఫాస్ట్గా చెప్తా ఇది ఇక్కడ. ఎందుకంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఇక నా కాడ ఫొటోస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే నేను మళ్ళీ ఇదే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫొటోస్ అయితే ఎక్కువ కావాలి దీనికి. మళ్ళీ ఇవి యాడ్ చేసుకుందాం మనం. ఇంకా లాస్ట్ ఫోటో ఒకటైతే యాడ్ చేసుకుందాం. ఏంటంటే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని అయితే మనం ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం. బీట్ మార్క్ ఇది వరకు ఉంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు వీటికైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం మనం. నేను ఆల్రెడీ ఎఫెక్ట్స్ తీసుకున్నా కాబట్టి నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా. మీరు అయితే ఫస్ట్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఈ ఎఫెక్ట్ దీనికైతే యాడ్ చేసుకుందాం. నేను ఇచ్చిన కదా ఇక్కడ 4 ఎఫెక్ట్స్ ఇచ్చాను. అందులో దీన్ని దానికి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎఫెక్ట్స్లో. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఇలాగే అన్ని మనం అయితే ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. దీన్ని కూడా కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక లాస్ట్ ఫైనల్ ఎఫెక్ట్ ఇదైతే అన్నిటికీ కామన్. దీన్ని అయితే అన్నిటికీ పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు కాపీ చేసుకొని. ఇక ఇక్కడ మిగిలిన అన్ని ఫొటోస్కి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం.
నేనైతే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ చేసేసాను. ఇక ఇప్పుడు మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. మీకు నచ్చినంత క్వాలిటీ పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.